రాష్ట్రంలో ప్రజల్లో ఉన్న మహిళలందరూ కూడా ఒక రకంగా కోపోద్రిక్తులై ఉన్నారు. ఆ కోపం మీద వీళ్ళందరూ కూడా ఒక నిరసన తెలియజేయడానికి, శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ప్లకార్డులు పట్టుకొని అతని వేకి అడ్డుగా కూడా కాకుండా ఒక సైడ్ నుంచొని ఈ బ్లాక్ బెలూన్స్ అదే విధంగా ఒక ప్లకార్డ్స్ పట్టుకొని గో బ్యాక్ జగన్ అని చెప్పి నినాదాలు ఇవ్వటం జరిగింది. అక్కడ అతనికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది పోలీసుల్ని మేము అక్కడ కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ఎందుకనంటే మళ్ళీ అతగాడు వెళ్తున్న సమయంలో వీళ్ళు ఏదైనా కొంచెం ముందుకు వచ్చినా కూడా ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో వాళ్ళు మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న సందర్భం. జగన్మోహన్ రెడ్డి మూవ్ అయిపోయిన తర్వాత తిరిగి వెనకాతలున్న వైసీపీ గూండాలు ఆ లేడీస్ అందరి మీద కూడా చెప్పులు ఇసిరటం, రాళ్ళు ఇసిరటం, కర్రలు ఇసిరటం, నోటికి వచ్చినట్టు నీచాతి నీచంగా మాట్లాడటం. నిజంగా ఎటువైపు వెళ్ళిపోతుంది ఇది? వాళ్ళ మీద వాళ్ళ చేతికి పట్టుకొచ్చిన రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద దాడి చేసే సందర్భం మనం చూస్తా ఉంటే అందులోని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్, 2 లేడీ కానిస్టేబుల్స్ కూడా గాయపడటం జరిగింది. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆడవాళ్ళని అవమానించటం, తిరిగి మేము ఏదైనా మాట్లాడితే మా మీద దాడి చేయటం. ఇది ఈ రోజు జరుగుతున్న సందర్భం కాదు, రాష్ట్రంలో జరుగుతున్న సందర్భం కాదు, వాళ్ళ ఇంటిలో కూడా జరుగుతున్న సందర్భం. దీన్ని కూడా నిన్న మొన్న కలిపి వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నాయకులు బయటకు వచ్చి సమర్థించుకోవడం చూస్తా ఉంటే అసలు ఇలాంటి వాళ్ళు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారా భగవంతుడా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఈ రోజు మొన్న రీసెంట్ గా చూస్తే అమరావతి మహిళా రైతుల గురించే కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరి గురించి, రాజధాని గురించి కూడా చాలా ఇబ్బందికరమైన పదాలను ఉపయోగించినందుకు సాక్షాత్తు నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకుని డీజీపీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మేం ప్రత్యేకంగా దీని మీద ఒక సెపరేట్ గా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాం. ఉమెన్ కమిషన్ కూడా దీని మీద సీరియస్ గా తీసుకుని ఆఖరికి సజ్జల గారి మీద కూడా ఈ రోజు నోటీస్ ఇచ్చే పరిస్థితి కనిపించింది. బయటకు వచ్చి అరే తప్పైపోయింది, తప్పు చేశారన్న పదము క్షమించమని చెప్పడం పక్కన పెడితే ఇదే సజ్జల బయటకు వచ్చి వాళ్ళు రాక్షసులు, పిశాచులు, సంకరజాతులు అని చెప్పేసి మహిళల గురించి అంత నీచంగా మాట్లాడితే అది నాకు అర్థం కానిది ఏంటంటే ఆ మహిళలలో మీ భార్యలున్నారు, మీ ఆడబిడ్డలున్నారు, మీ చెల్లుళ్ళున్నారు, మీ అక్కలున్నారు, అమ్మలున్నారు. ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడట్లేదు అర్థం కావట్లేదు. ఈ రోజు కంపల్సరీగా వస్తారండి, సాక్షి ఆఫీసులు ముట్టడించారండి. నేను ఇప్పటికీ మొన్న నిన్న ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో పట్టాభి గారు ఒక పదం ఉపయోగించారు, ఐ థింక్ బోసిడీకే అని పదం ఉపయోగించారు. బోసిడీకే అని పదం ఉపయోగించినందుకే మీ కార్యకర్తలకి బీపీలు రేజ్ అయ్యి మా ఆఫీసులు పగలగొట్టారని చెప్పేసి మా కేంద్ర కార్యాలయం పగలగొట్టామని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఈ రోజు ఆడబిడ్డల ఆత్మాభిమానం అండి, రాష్ట్రంలో ఉన్న మహిళల తాలూకు ఆత్మాభిమానం, రాష్ట్రంలో ఉన్న మహిళల తాలూకు ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టుగా ఎవడో ఒకడు సాక్షి ఛానల్లో కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా మా శ్రేణులు ఎన్డీఏ కూటమి సభ్యులు చాలా మంచోళ్ళు కాబట్టి శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం, శాంతియుతంగా క్షమాపణలు కోరుతున్నాం.